ఎప్పుడైనా హేళన చేయబడ్డావా? హేళన చేయబడే అనుభవం చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేరము మోపబడినప్పుడు నేను చెయ్యని దానికి ఎందుకంటున్నారు నన్ను, చాలా బాధ కలుగుతుంది. దూషణ పొందుతూ ఉన్నప్పుడు అనిపిస్తుంది లోపల లోపల చాలా కుమిలిపోతామండి, నలిగిపోతూ ఉంటాం. ఒక మాట చెప్పమంటారా? నీవు హేళన చేయబడుతున్నా, దూషణ పొందుతున్నా, నేరాలు ఒకవేళ చెయ్యని నీ మీద మోపబడుతున్నా, నీకంటే ముందు ఆ మార్గంలో ఎవరు నడిచారని మర్చిపోవద్దు. ఆయనని పూర్తిగా అర్థం చేసుకోగలరు. నేను వెళ్తున్న వేదన ఎవరికి అర్థం కాదండి అని మనం ఎవ్వరం కూడా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ లోకంలో మనం పడే ప్రతి విధమైన శ్రమ మనకన్నా గ్రేటర్ మెషర్లో, అధికమైన మోతాదులో నా తండ్రి, నా యేసయ్య ఆయన ఆల్రెడీ అనుభవించాడు. సో హీ టోటలీ అండర్స్టాండ్స్ అవర్ బ్రోకెన్నెస్. ఎలా విరిగిపోతామో, ఎలా వేదన పొందుతున్నామో, ఎలా నలిగిపోతున్నామో. కొన్నిసార్లు చేయని మాటలు నువ్వు అనకపోయినా ఈవిడ అన్నది, ఇతను అలాగా అన్నాడు. కొంతమంది చూడండి, వారు మంచి అనిపించుకోవడానికి ఎదుటి వారిని చెడు చేయాలనే ఒక ప్రయత్నం. కొంతమంది అసూయ పరులు కొంతమంది కుటుంబాలను పాడు చేయడానికి చేయని వాటిని, నేరాలను చేసినట్లుగా చిత్రీకరించి కళ్ళకు కట్టిన నేను చూశానండి, నేను విన్నానండి, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు. నిజమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు ముందు అదే మార్గంలో ఆయన